తెలంగాణ ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పిందంటూ ఒక పథకం మీద అప్డేట్ ఇచ్చిందండి. ఆ అప్డేట్ ఏది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మహిళా స్వయం సహాయక బృందాలు SHG స్కీమ్ కింద 30,70,00,000 నగదును రిలీజ్ చేసిందట. ఈ డబ్బు త్వరలోనే మహిళల అకౌంట్లోకి జమ అవుతుందని చెప్తున్నారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే తెలంగాణ ప్రభుత్వాన్ని జాగ్రత్తగా గమనిస్తే మహిళల విషయంలో పెద్ద సైలెంట్ విప్లవాన్ని చేస్తుంది అని అనిపిస్తుందండి. వారికి మేలు జరిగేలా తెర వెనుక చాలా చేస్తుంది. ఇవేవి పెద్దగా మీడియాలో హైలైట్ కాకపోవచ్చు, కానీ మహిళలు ప్రయోజనం పొందుతారు కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీకి ప్లస్ కాగలదని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసింది. అక్కడే ఆ ప్రభుత్వ ప్రాధాన్యం ఏంటో అర్థం చేసుకోవచ్చు మనం. అంతేకాదండి, కేబినెట్ లో మహిళా మంత్రులు కూడా చాలా మందికే ఉన్నారు. దాంతోనే మహిళలకు ఈ సర్కార్ ఎంత ప్రాధాన్యం ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇది వరకు బీఆర్ఎస్ పాలనలో మహిళలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేకపోవడం కూడా మనం చూసాం. ఆ లోటును గుర్తించిన ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేయడం ద్వారా వారికే కాక రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకు కూడా మంచి జరుగుతుందనే ఆలోచనలో ఉంది. తాజాగా ప్రభుత్వం మహిళా స్వయం సహాయక బృందాల కోసం 30,70,00,000 రిలీజ్ చేసిందండి. ఈ డబ్బు త్వరలోనే మహిళల అకౌంట్లో జమ కానుంది. మహిళలు తీసుకున్న రుణాలు ఫిబ్రవరి, మార్చిలో చెల్లించాలి. వడ్డీకి సంబంధించిన డబ్బు అండి ఇది. మహిళలకు బ్యాంకులు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాయి అంటే అక్కడ వడ్డీ ఉంటుంది. ఆ వడ్డీని మహిళల తరపున రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందండి. ఈ ప్రకారం ఫిబ్రవరి, మార్చి నెలల మొత్తం వడ్డీ 30,70,00,000 ఉంది. దాన్ని ఇప్పుడు చెల్లిస్తుంది. అందువల్ల త్వరలోనే ఈ డబ్బు అకౌంట్లో జమ కాగానే మహిళలు దీన్ని వడ్డీ కిందకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ వడ్డీ మనీ కోసం బ్యాంకులు ఎదురు చూస్తున్నాయి. అకౌంట్లలో మనీ జమ కాగానే బ్యాంకులు ఆ డబ్బును వడ్డీ కింద ట్రాన్స్ఫర్ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 4 ఏళ్లుగా వడ్డీ చెల్లించలేదు. దాంతో ఆ పాత వడ్డీలు అలాగే ఉండిపోయాయట. అందుకే బ్యాంకులు కనీసం ఇప్పుడు వచ్చే వడ్డీ మనీ అయినా తీసుకోవాలని ఎదురు చూస్తున్నాయట. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలను ఇస్తున్న ప్రభుత్వాలు ఆ వడ్డీలు చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లించకుండా ఊరుకుంటే వడ్డీల భారం అంతకంతో పెరిగిపోతుందండి. అది ప్రభుత్వానికే సమస్య కాగలదని చెప్తున్నారు. ఎప్పటికైనా ఆ డబ్బును వసూలు చేసుకునేందుకు బ్యాంకులు వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. ఎందుకంటే వాటి రూల్స్ వాళ్ళకి ఉంటాయి కదా. ఇలా వడ్డీలు కొండలా పెరిగిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వడ్డీలను తగ్గించేందుకు కొంత ట్రై చేస్తుంది. ఇందులో భాగంగానే అధికారంలోకి వచ్చిన సంవత్సరమైన సందర్భంగా 2 నెలల వడ్డీలను జమ చేస్తుందండి. మిగతా నెలల సంగతి భవిష్యత్తులో కూడా చెల్లిస్తామని భరోసా ఇస్తుంది. మరి ఈ విషయమే తెలంగాణలో మహిళలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దామండి.